గురుగారు, హనుమంతుడు వాయువేగంతో సముద్రాన్ని దాటేటప్పుడు ఉపయోగించే గోష్పదీకృత వారాసిం అనే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం. అందరికీ చాలామందికి వచ్చినటువంటి శ్లోకమే. ఇక్కడ మొదటి పాదం గోష్పదీకృత వారాసిం, రెండోది చక్కగా ఉంది. మసకీకృత రాక్షసం అంటే రాక్షసులందరినీ దోమల లెక్కన చేసినవాడు. ఒక దోమ గనక మన శరీరం మీద వాలితే ఒక్క దెబ్బ కొడతాం. అట్లాగా అంత పెద్ద హనుమంతుడి ముందు రాక్షసులందరూ కూడా ఒక చిన్న దోమల లాంటి వాళ్ళట. అంత దెబ్బలు కొట్టాడు. ఎందుకంటే 80,000 మందిని పంపిస్తాడమ్మా. హనుమంతుల వారి యొక్క శౌర్యం సుందరకాండలో మనకు కనపడుతుంది. ఒక్కసారి రావణాసురుడు అశోకవనం మొత్తం ధ్వంసం చేస్తున్నాడు హనుమంతుడని తెలియటంతో అక్కడ సంఖ్య కూడా చెప్తాడు వాల్మీకి మహర్షి. 80,000 మందిని పంపిస్తాడు. 80,000 మందిని కూడా మసకీకృత రాక్షసం, ఒంటి మీద పడిన దోమల్ని ఏ రకంగా ఎంత తృణీకార భావంతో దెబ్బ కొడతారో ఆ 80,000 మందిని అలా చంపేసి బూడిద చేసేట ఆనవాళ్ళు లేకుండా. అటువంటి మహానుభావుడు గోష్పదీకృత వారాసిం ఇక్కడ పట్టుకుంది పండితులందరికీ. అయ్యా, వారాసిం అంటే మా అందరికీ తెలుసు. వారాసి అంటే సముద్రం. గోష్పదీకృత, గోష్పది అంటే గో అంటే ఆవు, పది అంటే అడుగు. ఆవు అడుగుగా చెయ్యబడిన సముద్రం కలిగినటువంటి ఆంజనేయ నీకు నమస్కారం. మళ్ళీ ఒకసారి మాకు చెప్పాలి. ఆవుని సముద్రంగా, ఆవు యొక్క అడుగుని సముద్రంగా చేసినటువంటి ఆంజనేయ నీకు నమస్కారం అంటే అర్థం ఏంటంటే 100 యోజనాల సముద్రం ఆయనకి ఎలా కనిపించిందట అంటే, ఆవు యొక్క గిట్ట ఎంత ఉంటుందమ్మా, ఆవు గిట్ట, ఆవు గిట్ట కనుక అలా ఒక చోట భూమిలో వేసింది అనుకుందాం, తడి నేలలో అక్కడ గుంట ఏర్పడింది అనుకుందాం, చాలా చిన్నది. ఒక సముద్రం మొత్తాన్ని కూడా ఆవు వేసినటువంటి ఖాళీ అడుగులాగా చేసేసేట. గోష్పదీకృత వారాసిం అంటే పెద్ద లెక్క కాదు ఆయనకి. పెద్ద మిగతా వాళ్ళందరూ భయపడిపోయారు, కానీ ఒక ఆవు కాలి గిట్టలాగా సముద్రాన్ని చేశాడు అంటే మహాబలవంతుడు అని చెప్పటానికి అక్కడ గోష్పదీకృత వారాసిం, సముద్రాన్నే ఆవు కాలి గిట్టగా చేశాడు, అంత గొప్పవాడు అని చెప్పటం. ఇక్కడ మళ్ళీ మనకు ప్రశ్న రావాలి, ఆవుతోటే ఎందుకు పోల్చాలి? ఏ గేదె యొక్క అడుగనో, లేకపోతే ఏ పులి యొక్క అడుగనో, సింహం యొక్క అడుగనో, వాటితో సముద్రాన్ని అంత సన్నగా చేశాడు, అంత చిన్నదిగా చేశాడు అని చెప్పాలంటే, జంతువులన్నింటిలోకి గోవు పరమ పవిత్రమైనటువంటి జంతువు. అందుకని గోవు యొక్క అడుగు అని చెప్పి మాత్రమే చెప్పారు. సింహం యొక్క అడుగుగా ఆ కాలిగిట్టతో చేపిన సముద్రం అని చెప్పి చెప్పాల. ఆవు అనేటువంటిది, ఎందుకంటే లక్ష్మీదేవి కూడా నేను మీ దగ్గర ఉంటాను అని అంటే మా దగ్గర స్థానంలో సరి వచ్చి వెనకాల ఉండు అని చెప్పి ఆవు లక్ష్మీదేవితో కూడా చెప్పిందట. అంటే ఆవు ఎంత ప్రభావవంతమైన జంతువో చూడండి, అంటే ఎంత మహిమోపేతమైనటువంటి జంతువో చూడండి. అందుకే గోశాల గోశాల అని చెప్పి సంప్రదాయవాదులందరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే నడయాడే దేవుడు కంచిస్వామి వారు కూడా మహారాష్ట్రపతులు వచ్చిన, ప్రధానమంత్రులు వచ్చిన వాళ్ళందరితోటి సంభాషణని ఈ గదుల్లో కూర్చొని చేసేవారు కాదట. ఆ నడిచే దేవుడు గోశాల, ఆవుల యొక్క కష్టం ఏదైతే ఉన్నదో ఆ శాల, అక్కడ కూర్చొని మాత్రమే వాళ్ళతోటి సంభాషణలు చేసేవట. ఆవు జంతువుల్లోకెల్లా పరమ పవిత్రమైనటువంటి జంతువు. లక్ష్మీదేవిని కూడా తమ వద్ద ఉండటానికి అనుమతి ప్రసాదించినటువంటి గోవు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆవు గిట్టతోటి హనుమంతుల వారి యొక్క ఆ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పోల్చాడు. అటువంటి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం అయినటువంటి ఆ హనుమంతుడు మన అందరినీ కూడా కాపాడుగాక.